మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో నవంబర్ మాసం విశేషంగా కన్యా రాశి వారికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకొస్తుంది? సో ఈ నెల ఓవరాల్గా పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా, ప్రత్యేకంగా ఉన్న యోగాలు ఏమైనా ఉన్నాయో పూర్తి వివరాలు తెలియజేయండి. ముఖ్యంగా మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో మనకి ఆరంభం నుంచి మనకి చివరాఖరి వరకు వచ్చాము. 2020 సంవత్సరానికి నవంబర్ మాసం దాకా వచ్చామంటే చాలా గ్రేట్. ఎందుకంటే చాలామంది దగ్గర నుంచి మనం వింటూ ఉన్నాం, చాలామంది భయభ్రాంతులు కూడా అయితే ఉన్నారు. భ్రాంతి అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రావి ఇచ్చేటువంటి భ్రాంతి మిస్కిల్ కాదు. మనకి మర్చిపోయాం. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన ప్రమోషన్స్ ఎక్కువైపోయేసి మన తెలంగాణ రాష్ట్రాల్లో అయితే కనుక బీరు రెస్టారెంట్స్ షాపులు దొరుకుతుంటాయి. దరిద్రానికి ఎందుకు చూడండి మళ్ళీ. అయితే ఈ భ్రాంతులు అంటే భ్రాంతి అంటే అదే గుర్తొస్తుంది జనాలందరికీను. అయితే మనకి కన్యారాశి వారి గురించి ఆ దరిద్రం మనకు వద్దు, కానీ కన్యారాశి గురించి వద్దాం. ఆధ్యాత్మికి వెళ్ళినప్పుడు తీర్థాల గురించి ఎందుకు? అయితే ఈ యొక్క కన్యారాశి ఏదైతే ఉందో ద్వాదశ రాశిలో ఒకటైనటువంటిది కన్యారాశి. ఎందుకో కానీ ప్రతి ఒక్కరి చూపు రాసులు చెప్తుంటాం కదా, మాకే అర్థం కాదు ఒక్కోసారి. ఎట్లా ఉండిద్దంటే కొన్ని రాసులు ఉంటాయి, ఆ రాసుల వైపే వెళ్తుండేది అనమాట. ఎవరిది ఏ రాశి అయినా సరే ముందు ముఖ్యంగా చూసేది ఏంటంటే కన్యారాశి, అందులోనూ మళ్ళీ వృషభ రాశి, తర్వాత మిథున రాశి, ముఖ్యంగా కుంభరాశి. ఎందుకనో ప్రతి బ్యాటర్ చూడండి ఈ రాశులే ఎక్కువ క్యాలిక్యులేషన్ ఎందుకు అవుతాయి అంటే మనం ఎదిగే కన్నా ఎదుటివాడు ఎదిగేదాన్ని మనం చూసారా, అది గొప్ప విషయం అనమాట. అంటే మన ఇంట్లో ఏం జరుగుతున్నది కాదు, పక్కింట్లో ఏం జరుగుతున్నది కావాలి జనానికి. కాకపోతే ఈ యొక్క కన్యారాశి వారి మీద అంటే రాశినే వదలట్లేదంటే ఇక కన్యారాశి పిల్లల్ని ఇంకేం వదులుతారబ్బా, సమస్య లేదు, అందులో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అయితే కన్యారాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా వీరికి ఎదుటి వాళ్ళని ఆకట్టుకునేటువంటి తత్వము, ఎదుటి వాళ్ళని మంచితనంతో దగ్గర చేసుకునేటువంటి తత్వము, చాకచక్యమైనటువంటి తత్వము, ఎవరికైనా సలహాలు ఇవ్వగలటువంటి తత్వము. అంటే సలహాలే ఇవ్వరు, ఆ సలహాలకు తగ్గట్టుగా ఆ సలహాలు నిర్విచయం అయ్యేటట్టుగా ఆ సలహాల మీద వీరు నిలబడేలాగా ఉంటుంది. ఎవరికైనా నిలబడేటటువంటి సలహాలు ఇవ్వగలటువంటి కన్యారాశి వారికి ఈ యొక్క నవంబర్ మాసం అదృష్టం అని చెప్పొచ్చు. దానితో పాటు కన్యారాశి వారికి ఇంకొక అదృష్టం ఏంటంటే గ్రహాలన్నీ మార్పటం. ఈ 2వ స్థానంలో శుక్రుడు ఉండటం, 3వ స్థానంలో కుజుడితో పాటు బుధుడు ఉండటం మామూలు అదృష్టం అయితే కాదండి. అందులోనూ గురువు మారాడు. అందులోనూ వక్రంలో ఉండేటువంటి శని భగవానుడు కూడా నవంబర్ 23వ తారీఖు మారుతున్నాడు. ఇక శని భగవానుడు స్ట్రేట్ రూట్లోకి వచ్చేసి వక్రంలో అక్టోబర్ 18వ తారీఖు మారినటువంటి గురువు, ఈ యొక్క గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో రావటము, ఇక కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, ఇక్కడ సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, ఈ యొక్క గ్రహస్థితిని మనం చూసుకున్నట్టయితే వీరికి గ్రహస్థితితో పాటు 15వ తారీఖున వీరికి తులారాశిలోకి 2వ స్థానంలోకి ఈ యొక్క రవి భగవానుడు రావటము, ఇవన్నీ కూడా గ్రహస్థితిని మనం గమనించుకొని వీరికి తగ్గట్టుగానే ఈ యొక్క అక్టోబర్ 18వ తారీఖు మొదలైనటువంటి ఒక యోగము, ఈ యోగము 2 మాసాల పాటు ఉంటుంది, 65 రోజుల పాటు ఈ యోగం ఉంటుంది. ఈ యోగం ఏంటంటే కనుక మనకి గురువు మారడంతో యోగం మొదలైంది. ఈ యోగం కన్యారాశి వారికి కూడా వరిస్తుంది. ఈ యోగం ఏంటంటే హంస మహాపురుష యోగం. హంస మహాపురుష యోగం అనేది అసలు ఈ యోగం వీరికి ఎలా వరిస్తుంది, ఈ గ్రహాల సానుకూలత వీరికి ఎలా లభిస్తుంది అంటే కనుక ఎవరైనా సరే కన్యారాశి వారి దినదిన అభివృద్ధి అయ్యేలాగా వీరి యొక్క సలహాలు విని వీరికి పెట్టుబడి లేనటువంటి వ్యాపారాలు చేసేటువంటి కన్యారాశి ఎవరైతే ఉన్నారో, ఎవరైనా పెట్టుబడి పెట్టాలి వ్యాపారాలు చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా పెట్టుబడి వద్దు అని నేను చెప్తా. పెట్టుబడి పెట్టే వ్యాపారాలు వీరికి పెద్దగా కలిసి రావు. వారికి నరదిష్టి నరఘోష శత్రు భయం ఎక్కువ ఉంటుంది. వీరి పక్కన ఉన్న వారు వీరికి నెత్తిన చెయ్యి అలా పెట్టేస్తారు. అలానే అన్నదమ్ములు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, కజిన్స్ కావచ్చు, ఎవరైనా సరే వీరి మీద చేయబెట్టడం చాలా ఈజీ. వీరిని వాడేస్తారు. వీరికి ఇష్టం వచ్చినట్టుగా వారి చేతిలో ఏం చిల్లిగా పెట్టుకుని పంపించేస్తారన్నమాట. వారు బాగుపడతారు. అలానే వారు బాగుపడేదే లేదో బాధపడేది మాత్రం కన్యారాశి వారు. కాబట్టి అలాంటి ఎదుటి వాళ్ళని నమ్మడం కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ జీవితంలో వాళ్ళకి పనికిరావు. పెట్టుబడి లేని వ్యాపారాలు, సలహాలు, అలాంటి సూచనలు, వీరి యొక్క సలహాలు వీరి యొక్క ఆలోచన ప్రకారంగా సంపాదించుకునే విధానం మాత్రమే వీరికి ఉంటుంది. ఏదో స్మగ్లింగ్ చేయాలి, ఉన్న పరంగా డబ్బు రావాలి, డ్రగ్స్ అమ్మాలి, మందు షాపులు పెట్టాలి, బార్ షాపులు పెట్టాలి, చికెన్ మటన్ షాపులు పెట్టాలంటే వీళ్ళకి పనిచేయదు. అయినా పెట్టుబడి పెట్టే వ్యాపారాలు, అలాంటి వ్యాపారాలు ఇలా సెట్ అవ్వవు. సాదాసీదాగా పసుపు ఉప్పు కారం అమ్ముకున్నా కూడా బ్రతికేటువంటి విధానంలో ఉంటారు కన్యారాశి వారు. అలానే అదృష్టం కూడా ఏంటంటే అలాంటి వ్యాపారాలు కూడా బనికొస్తాయి. ఏది కన్యారాశి వారికి వ్యాపార నిమిత్తంగా పచారీ షాప్స్, కిరాణా షాప్స్,
ఫ్యాన్సీ షాప్స్ అలాంటివి 1 గ్రామ్ గోల్డ్ షాప్స్ లాంటివి ఈ నవంబర్ మాసంలో కనుక మొదలు పెట్టినట్టయితే ఖచ్చితంగా వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. భార్య అయితే ఉండొచ్చు, భర్త అయితే ఉండొచ్చు, పిల్లలు అయితే ఉండొచ్చు. అంతేగాని ఎవరినో తీసుకొచ్చి కుర్చీలోకి వచ్చేబెట్టాలంటే ఆ వ్యాపారాలు పనికిరావు. వీడినైతే ఖచ్చితంగా చేయబెట్టిపోతారు. అగ్నిహోత్ర అంటారన్నమాట. అగ్ని వీడినెత్తిన ఎలిగించి వెళ్ళిపోతారు. కాబట్టి అలాంటి వ్యాపారాలు వీళ్ళకి పనికిరావు. ఇంకోటి ఏంటంటే పక్కనే ఉన్నటువంటి శత్రువు అయినా సరే ప్రేమించేటువంటి గుణగణాలు ఉన్నటువంటి వారు కన్యారాశి కాబట్టి చాలా సెన్సిటివ్ తత్వంగా తెలివి కలవారే, కానీ సెన్సిటివ్ గా ఉంటారు. పోనీలే అని వదిలేస్తారు. అలానే వదిలేయడం ద్వారా మనల్ని వదిలేస్తారు అందరూ కూడా. కాబట్టి కన్యారాశి చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఉండాలి. ఎవరిని నమ్మకూడని పరిస్థితి. వాళ్ళు చుట్టాలు కావచ్చు, పక్కలు కావచ్చు, మన సొమ్ము తిని మనల్ని ఎత్తి పొడిచిపోతారు అనమాట. తెల్లింటి వాసాలు లెక్క పెడతారు అంటారు. ఇంట్లో పంచి పరమాలు పెట్టి మనోడని చెప్పి భోజనం పెడతామా, ఖచ్చితంగా వాడు మనకి ఇల్లు పడేసి వెళ్ళిపోతాడు. ఇది మున్సిపాలిటీలో ఉందనో, లేకపోతే ఇంట్లో ప్రాబ్లం ఉందనో, దెయ్యి భూతాలు ఉన్నాయని చెప్పేసానో ఏదో మనకు పొల్లేసి వెళ్ళిపోతారు. భార్య మధ్యలో అన్యోన్యంగా ఉంటే వాడు వచ్చి పొల్లేసి వెళ్ళిపోతాడు అనమాట. అలాంటి ఉన్నారు కాబట్టి బయట కన్యారాశి వారు నమ్మకుండా ఉండాలి. వారు ఎవరైనా సరే, బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, శ్రేయబులాసులు కావచ్చు, మన పక్కనే ఉండేటువంటి స్నేహితులు కావచ్చు, మనం తోయడానికి ఎంతసేపు పట్టిద్ది? ఎవరైతే ఏమైంది, మన ఎదుగుదల తట్టుకోలేనటువంటి వారు. కాబట్టి ఎవరిని దగ్గర చేయకూడదు. ఇది మాత్రం ఖచ్చితంగా గురువుగా చెప్తున్నారంటే వినాల్సిందే. ఎవరిని దగ్గర చేస్తే కూడా వీరికే ఇబ్బంది. ఇకపోతే ఎఫ్ఐఆర్స్, కన్యారాశి వారికి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా? ఇది క్వశ్చన్ వేసుకోవాలి. కన్యారాశి వారికి ఎఫ్ఐఆర్స్ ఉండవు, ఉన్నా ఫలించవు, లవ్ సక్సెస్ అవ్వదు. కాబట్టి ఏం దిగులు పడే చెంది అవసరం లేదు. కన్యారాశి వారు ఒకవేళ లవ్ చేసినా సక్సెస్ అవ్వదు. ఖచ్చితంగా వాళ్ళు ఎంత టోళ్ళైనా సరే విడదీసి వెళ్ళిపోతారు, విడిపోయి వెళ్ళిపోతారు. కన్యారాశి వారు లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవ్వవు. ఏదో ఒక ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి, ఏదో ఒక చెడుదుడుకులు ఉంటూనే ఉంటాయి, ఏదో ఒక చెప్పుడు మాటలు ఉంటూనే ఉంటాయి. అట్రాక్షన్ వేరు, లవ్ వేరు, పెళ్లి వేరు, బంధం వేరు, బాధ్యం వేరు, బాధ్యత వేరు. కాబట్టి లవ్ మ్యారేజెస్ కన్యారాశి వారు సక్సెస్ అవ్వవు. పెళ్లి అవడం లేట్ అయిందా పర్వాలేదు, ఇంటర్ కాస్ట్ ఉందా పర్వాలేదు, పెళ్ళి పిల్లలు పుట్టిన చేసుకోవాలా పర్వాలేదు, కానీ లవ్ అనేది మాత్రం సక్సెస్ అవ్వదు. అందులో ఈ మాసంలో అసలు అవ్వదు. కాబట్టి వాటి జోలు వెళ్ళకూడదు. స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా వరిస్తుంది ఇది. ఇకపోతే ఎవరైనా పెళ్లి చేసుకున్నారంటే తప్పదు కాబట్టి దేవుడికి మొక్కుంటూ కూర్చోవాలి. ఇక దేవుడా పెళ్లి చేసుకున్నాను, దేవుడా నాకు లవ్ మ్యారేజ్ అయింది, జాగ్రత్తగా చూసుకొని దేవునికి వాడికి ఇష్టదైవాన్ని కొలుచుకుంటూ కూర్చోవాల్సింది తప్పితే ఆ సమస్యకు పరిష్కార మార్గాలు అయితే దొరకవు. ఎవరికైనా సలహా కోసం వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఆ సలహాకి వచ్చావు, సలహాదారి సలహా ఉంటుంది, కొట్టుకునే దారి కొట్టుకునేది ఉంటుంది. కాబట్టి మధ్యలో మూడో వ్యక్తిని చేర్చకండి. ఖచ్చితంగా చెప్తున్నా, మోసపోతారు. కాబట్టి ఈ మోసపోయే తత్వం కన్యారాశి వారి సొంతం. మోసం చేయడం కాదు, మోసపోయే తత్వం ఎవరిలో ఉందో వారు మంచోళ్ళ కింద పరిగణనలో తీసుకోవాలి. మంచివారు మాత్రమే కానీ ఎదగలేరు వాళ్ళు. కాబట్టి ఆ ఎదగాలనుకుంటే కూడా ఎవరిని నమ్మకుండా ఉండాలి. అయితే ఇప్పుడు మనకి ఇన్ని చెప్తున్నారు గురువు గారు, మరి ఇన్ని చెప్తున్నారు కానీ మన దాంట్లో ఎందుకు జరగట్లేదు? మీరు ఇంత బాగా గొప్పగా చెప్తున్నారు, మీరు చెప్తుంటేనే కడుపు నిండిపోతుంది, కానీ మా జీవితంలో ఇలాంటి జరగట్లేదు అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు డౌట్ ఉంటుంది. ఈ డౌట్కి ఏంటంటే, ఒకటి జాతకంలో మనం చెప్పింది జరగట్లేదు అంటే కనుక జాతకం తప్పు కాదు, గురువు తప్పు కాదు. మనకి తెలిసి తెలియకుండా మన చుట్టూతూ ఉండేటువంటి వారు మన శత్రువులను చెప్పుతూనే ఉన్నాం కదా, వారే వీరి ఎదుగుదలను తట్టుకోలేక, వీరి మంచితనాన్ని తట్టుకోలేక, వీరి చాకచక్యాన్ని తట్టుకోలేక ఎక్కడ ఎదిగిపోతారో మనకన్నా అని చెప్పేసి అని వ్యసనంతో, రందితో, సిగ్గుతో, లేకపోతే భయభ్రాంతులైపోయేసి మనకన్నా ముందు ఎక్కడ ఉంటారని చెప్పేసి ఏదైనా క్రియ చేయించవచ్చు. ఈ రోజుల్లో గురువులు కూడా ఎక్కువైపోయినారు, చేసేవాళ్ళు ఎక్కువైనారు, తీసేవాళ్ళు లేరు. అలాంటి ఏదైనా చెడు క్రియలు చేయించవచ్చు. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, భార్యభర్తలు అవ్వకుండా, పిల్లలు పుట్టకుండా, అసలు పెళ్ళి అవ్వకుండా, జీవితం ఎదగకుండా, జాబ్ రాకుండా ఏదైనా చేయించవచ్చు. ఇది మాత్రం తెలుసుకోవాలి. ఇది జాతకంలో ఉండదు. ఇది ఖచ్చితంగా చేయించింది మనకి గురువులకే తెలుస్తుంది. ఇక సమీప దూరంలో ఉన్నటువంటి గురువుల దగ్గరికి వెళ్తే మనకి ఏం జరుగుతుంది, దాని పరిష్కార మార్గం ఏంటి తెలుస్తుంది. లేదు గురుగారు మరి ఇంత చక్కగా చెప్పారు, మరి మీకే తెలుస్తుంది కదా అని చెప్పి అనుకుంటావా? మనకి దానికి సిద్ధంగానే ఉన్నాం. మనం అంతా కూడా చేసేవాళ్ళం కదా, తీసేవాళ్ళం. కాబట్టి ఎవరికైనా సమస్యలు ఉన్నాయి, అలాంటి విషయాలు ఉన్నాయి అనుకుంటే కనుక ఇది జాతక సమస్య కాదు. మనం ఆర్థికంగా నష్టపోతున్నాం, జాతక సమస్య కాదు. మనం మోసపోయాం, జాతక సమస్య కాదు. నిద్ర పట్టట్లా, ఆందోళన ఉన్నాం, చిరాకు, ఫైనాన్షియల్ సమస్య, ఏ పని చేతున్న ముందుకెళ్ళట్లా, భార్య దూరమైంది, భర్త దూరం అవుతున్నారు, ఎవరు నమ్ముకున్న వాళ్ళు దూరం చేస్తున్నారు, రేపు పొద్దున అప్పు పుట్టట్లేదు, నేను ఎదగలేకపోతున్నాను, సూసైడ్ చేసుకోపోతున్నాను, ఇలా ఈ జీవితం అర్థం కావటం అనుకుంటే జాతకంలో సమస్య కాదు. జాతకం 100 ఏళ్ళు ఉంటుంది. మనకి ఇలాంటి క్రియలు ఎదుటి వాళ్ళు చేయించడం ద్వారానే ఏర్పడతాయి. అది ఖచ్చితంగా గురువుని సంపాదిస్తే, డాక్టర్ కన్నా ముందు గురువు ముఖ్యం. డాక్టర్ని తర్వాత సంపాదించవచ్చు. హాస్పిటల్కి వెళ్తాం, టెస్ట్ చేయించుకుంటాం, ఏ రోగం రాదు, కానీ సమస్య ఉంటుంది. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. చాలా రకాల విద్యలు ఉన్నాయి, అందులో ఏదో జరిగి ఉండొచ్చు. అది తీయాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు దగ్గరికి వెళ్తేనే పరిష్కార మార్గం దొరుకుతుంది. మరి గురువు గారు మీరు కూడా ఉన్నారా అంటే ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మన దగ్గరికి ఏ సమస్య వచ్చినా కూడా తీయడానికి అదే సిద్ధంగా ఉన్నాం. కాబట్టి సంప్రదించవచ్చు. లేదా సమీప దూరంలో గురువులు అంటే సంతోషం.
ఇకపోతే మనకి అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా జాతకం బాగుంటుంది, జాతకం తగ్గట్టు ఇది కూడా బాగుండాలి కాబట్టి అందరూ ఆలోచించుకొని ముందడుగు వేయాలని కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే వీరికి వ్యాపారం కూడా చెప్పుకున్నాం కాబట్టి ఇక విదేశీ ప్రయత్నం. ఈ విదేశీ ప్రయత్నం ఇంత ముందు ఈ కన్యారాశి వారు అయితే నాకు తెలిసి 2-3 సార్లు చేసి విసుగెత్తి వదిలేశారు. పెళ్లి సంబంధాలు కూడా 2-3 సార్లు చూసి విసుగెత్తి వదిలేశారు. అలాంటి వారందరికీ కూడా నవంబర్ మాసంలో ఖచ్చితంగా కలిసి వస్తుంది. నవంబర్ 5వ తారీఖు నుంచి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. విదేశీ ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కానీ పాస్పోర్ట్లు ఏమైనా కరెక్ట్గా చేయించుకోవాలంటే చేయించుకోండి. ఏ మాత్రం లోపం ఉన్నా కూడా ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. కన్యారాశి వాళ్ళు ఏంటంటే ఎక్కడో దగ్గర స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి. వీళ్ళు రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కడో దగ్గర ఏదో దగ్గర ఉంటుంది. ఆధార్లో ఒకటి, పాన్లో ఒకటి, పాస్పోర్ట్లో ఒకటి, ఓటర్ ఐడిలో ఒకటి, లేదా బ్యాంక్ అకౌంట్లో ఒకటి అలా ఉంటాయి అనమాట వీళ్ళకి. ఎందుకంటే ఏదోట్లే నడుస్తుంది కదా అనే విధంగా ఉంటారు. కాబట్టి ఒక్కసారి అన్నీ చెక్ చేసుకొని ముందుకు వెళ్తే కనుక ఇంటర్వ్యూలో పాస్ అవుతారు, అన్ని రంగాల్లో ముందుకుంటారు, ఏ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఎలాంటి విఘ్నం ఉన్నా కూడా మనం చూసుకునే దానికి ఉన్నది, ఇబ్బంది ఏం లేదు. దేవాతి దేవుడు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. కానీ నమ్మకంతో ఎవరిని నమ్మకుండా మనమే మన నమ్మకంతో ముందుకెళ్ళిపోయి కొనసాగితే కనుక రానున్నటువంటి డిసెంబర్ 26 లోపు కనుక వీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం, అదృష్టం కూడా ఉంది. గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేటువంటి అదృష్టం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి వీరు ప్రయత్నం చేయొచ్చు. అక్కడ జాబ్కైనా, చదువుకోవడానికైనా, యూనివర్సిటీ సీటుకైనా సరే, అక్కడ ఏదైనా సరే వీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వెళ్ళేదనుకుంది. అప్పు మాత్రం చేయొద్దు. అప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తాయి. ఉన్న డబ్బులతో మాత్రమే వెళ్ళాలి. అంటే ఉన్న డబ్బులతో ఎలా వెళ్ళగలుగుతాం అంటే కనుక ఖచ్చితంగా ఏదైనా ఉంటే అమ్ముకొని వెళ్ళిపోవాలి, అంతేగాని అప్పు చేయవద్దు. అది ఆ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేటువంటి అదృష్టం ఉంటుంది. ఇకపోతే వీరికి శత్రు భయం. వీరికి శత్రు భయం కూడా చాలా ఎక్కువే. ఎలాంటి శత్రు భయం ఉంది అంటే కనుక వీరి పక్కనే ఉండేవారు, వీరి బంధువులు, వీరి బంధు వర్గస్తులు, వీరి యొక్క శ్రేయోభిలాషులే వీరి శత్రువులు. బయట వారు ఎవ్వరు ఉండరండి. బయట వారంతా వీరి సలహాలు విని బాగుపడేవారే. కానీ మన చుట్టూ ఉంటారే వీరే శత్రువులు అనమాట. కట్టప్ప లాంటి వాళ్ళు, వీరేమో బహుబలి లాంటి వాళ్ళు కన్యారాశి వారు. చుట్టూ ఉన్నోళ్ళు కట్టప్ప లాంటి వాళ్ళు. కట్టప్ప అంటే మామా అనే కట్టప్పలు కాదు, వీళ్ళు ఎన్నుపోటు పొడిచే కట్టప్పలు అనమాట. కత్తిపోటు పొడి చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి కట్టప్పలు ఉంటారనమాట. అందుకని వీరు జాగ్రత్తగా ఉండాలి. శత్రువు వారే. కట్టప్ప అంటే కత్తి పుచ్చుకొని పొడిచే కట్టప్పలు కాదు వీరు. ఏదో రకమైనటువంటి చెడు చేయాలి, ఈ కన్యారాశి వాళ్ళని దెబ్బకి కింద పడేయాలి అనేటువంటి కట్టప్పలు ఉన్నారు మన చుట్టూదా. కానీ తస్మా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాంటి వైరస్లు అన్నమాట. వైరస్ కన్నా గొప్ప వాళ్ళు వీళ్ళు. అందుకని వాటిని జాగ్రత్తగా పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇక పోతే వీరికి చివరిగా ఏ రంగంలోనే కలిసి వస్తుంది. దాంట్లో రాజకీయ రంగం బాగా కలిసి వస్తుంది. సలహాదారులుగా వ్యాపారంలో కానీ, రాజకీయంలో కానీ, సలహాదారులుగా కానీ, మనకు పదవులు కానీ, లేకపోతే ఏదైనా సీటు కానీ, లేకపోతే ఏదైనా అక్కడ ఉన్నటువంటి క్యాడర్లో కానీ మీకు ఏదైనా జాబ్ పరంగా ఇచ్చినా కూడా అది కన్యారాశి వారి సొంతం అని చెప్పొచ్చు. కన్యారాశి వారి జాబ్కి అర్హులు అనే విధంగా ఆ జాబ్ డిజైన్ చేసి ఉంటుంది వీరికి. అలాంటి వీరికే బాగుంటుంది. సినీ రంగంలో కూడా వీరికి కలిసి వస్తుంది. అనూహ్యమైనటువంటి అవకాశాలు వీరికి మెండుగా ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడు 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరికి సినీ రంగంలో అద్భుతంగా కలిసి వస్తుంది. వీరి ఫేస్ అట్రాక్షన్ కలిసి వస్తుంది. ఎలాంటి వారైనా కన్యారాశి వారు అయితే చాలు అద్భుతంగా కలిసి వస్తుంది. మరొకటి ఉంది, ఇది మాత్రం వీరికి చాలా చాకచక్యంగా, చాలా నైపుణ్యంగా ఉండే. 2వ స్థానంలో శని భగవాన్, 2వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. 2వ స్థానంలో శుక్రుడు అంటే ఏమిటంటే మగవారికి కలిసి వచ్చే కాలం. ఎవరి నుంచి? ఆడపిల్ల నుంచి. ఎవరైనా స్త్రీ నుంచి మగవారికి ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి కాలం ఉంది. అది ఎవరో చూసుకోవాలి. అట్లా అని చెప్పేసి జేబులో తాలిబొట్లు పెట్టుకొని నీకు కట్టేస్తా, నిన్ను లవ్ చేస్తా అని చెప్పేటువంటి కాదు. పెళ్లి చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది, లేదా తల్లిగారి నుంచి అదృష్టం కలిసి వస్తుంది, లేకపోతే చెల్లి అక్కడి నుంచి అదృష్టం కలిసి వస్తుంది. కానీ ఏదో ఒక విధంగా స్త్రీ నుంచి అయితే వీరికి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇకపోతే కన్యారాశిలో పుట్టేటువంటి స్త్రీలు వీరి పరిస్థితి ఏంది, ఎలా ఉండబోతుంది అంటే కనుక వీరికి బ్యాంకింగ్ సెక్టార్ కానీ, స్త్రీలకి బ్యాంకింగ్ రంగాల్లో జాబ్ చేసి ఉన్నా, బ్యాంకింగ్ రంగాల్లో ప్రమోషన్స్ కావాలన్నా, ఫైనాన్స్ సెక్టార్లో ఉన్నా, ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఉన్నా, అలానే మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో, అలానే మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉన్నా, అలానే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నా, అలానే ఆర్కిటెక్చరు, అలానే మిల్క్ ప్రొడక్ట్స్ లాంటి వాటిలో కన్యారాశి వారు ఉన్నా, గోల్డ్ సిల్వర్ వ్యాపారాలు చేసేవారు కన్యారాశి వారు ఉన్నా, స్త్రీ పురుష ఇద్దరు ఉన్నా కూడా వ్యాపారం కలిసి వస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశిలో పుట్టేటువంటి స్త్రీలకైతే కనుక అనూహ్యమైనటువంటి సంబంధం రావడం, 3-4 సంవత్సరాల నుంచి చూసినటువంటి సంబంధాలు కూడా ఆగిపోవడం లాంటివి ఉంటే కూడా ఈ నవంబర్ మాసంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉత్తర దేశం నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కుదిరేయడానికి అదృష్టం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం చేస్తే కన్యారాశిలో పుట్టినటువంటి స్త్రీలకు కూడా పెళ్లి అయ్యేటువంటి అదృష్టం అవకాశం కనిపిస్తుంది. పెళ్ళైన వారికి పిల్లలు పుట్టేటువంటి మొదటి అడుగు అంటే కంజు అయ్యేదానికి కూడా
అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ పెళ్లి అయిన వారికి మాత్రమే, తర్వాత నా సంబంధం లేదు. అయితే అదొకటి కనిపిస్తూ ఉంది. మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఉత్తర దిశ నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే ఖచ్చితంగా కుదురుతుంది కన్యా రాశిలో పుట్టినటువంటి స్త్రీలకైతే. అలానే ఈ స్త్రీలకైతే బ్యాంకింగ్ సెక్టర్లో వచ్చిన జాబులు కానీ, బీఈడి స్కూళ్ళు కాలేజీలో జాబ్స్ కానీ అయితే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరు మంచి అనూహ్యమైనటువంటి జీవితాన్ని అనుభవించవచ్చు. జాబ్లో ప్రమోషన్స్ కూడా వీరికి అద్భుతంగా కనిపిస్తుంది కాబట్టి ప్రయత్నం చేయాలి. గురువు గారు చెప్పారు కదా అని చెప్పేసి సెలవులు పెట్టి ఇంట్లో కూర్చుంటే అవదమ్మా. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే మాత్రమే మీకు వెసులుబాటు కనిపిస్తుంది. ఆ ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వారి వల్ల నాకు జాబ్ రావట్లేదు, వాళ్ళ వల్ల నాకు ప్రమోషన్ రావట్లేదు అంటే కనుక ఖచ్చితంగా వాడిని కాలర్ పెట్టుకుని బయట లాగేసేయండి. బయట లాగేసి ఇబ్బంది ఏం లేదు, మేమేం కేసులు పెట్టరు. వాళ్ళు ఆ జాబ్ అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది కాబట్టి నిలదీసి అడగాలి, అది మీ హక్కు. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తే జాబుల వెసులుబాట్లు, రావాల్సిన ఇంక్రిమెంట్స్, అగ్రిమెంట్స్ అన్ని కూడా సకాలంలో పూర్తిలా ఉంటుంది కాబట్టి ఆ పని చేయాలి. రెండోది, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు, అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడో పెళ్ళైన ఉన్నటువంటి అత్తగారింటి ఆస్తి తినగలిగేటువంటి అదృష్టం ఉంటుంది. అలా గురువు గారు చెప్పారండి పోయి తీసుకురాని కొట్టకండి, అది వచ్చేటువంటి అదృష్టం ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అందులోనూ బుధ దశ, కేతు దశ, అలానే శుక్రుని దశ, రవి దశ ఉన్నటువంటి వారు, అంతదశ ఉన్నటువంటి వారు కన్యా రాశిలో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి 22 నుంచి 36 సంవత్సరాలలోపు ఈ దశలు వస్తాయి. అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక మనం చెప్పినట్టు అన్ని కూడా వస్తాయి. ఇక లేదు అనుకుంటే కనుక ఏ రంగంలో ఉన్నవారైనా ముందుకు రావాలి అని అనుకుంటే కనుక ఇక మన దగ్గర కొన్ని రకాల వస్తువులు మన ప్రేక్షకులందరికీ కూడా తెలిసిన విషయము. మన ప్రేక్షకులు మన వస్తువులు ఏదైతే ఉన్నాయో అవన్నీ వాడు కూడా ఉత్తీర్ణ వాళ్ళు ఉన్నారు, విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, జీవితంలో నిలబడే వాళ్ళు ఉన్నారు. అసలు ఇవన్నీ కాదండి, అసలు ముందు మనకి జీవన శైలి, నాకు ఇవాళ సూసైడ్ చేసుకోవాలని నా జీవితం తర్వాత ఇంక వద్రాబాబు జీవితం అనుకున్న వాళ్ళు కూడా వారు ఇంకొక 10 మందిని అవకాశ వనరులు సృష్టించిన వాళ్ళు కూడా చాలా వందల మంది ఉన్నారు మన దగ్గర రెమెడీ చెప్పించుకున్న వారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మన దగ్గర వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. మనం అంతా జెన్యున్ గా ఇచ్చేదానికి ఉంటుంది. మోసం చేసి డబ్బులు తీసుకొని అవన్నీ ఏం అవ్వదు అనుకుని చెప్పడానికి ఏముండదు, శక్తులతోనే చేసేదానికి ఉంటుంది. మంత్రోచ్చారణ చేసిన వాటిల్లో మనకి ఆరావళి కాటుక, ఈ ఆరావళి కాటుక అంటే మామూలు విషయం కాదు. ఇది ఒక భస్మం. మనము సిల్వర్, ఎండి, గోల్డ్ అన్ని రకాలు తీసుకొని, రాగి, ఇత్తడి, ఇనుము అన్ని రకాలు తీసుకొని భస్మం ఉంటుందన్నమాట. మనకి చందనము, ఇంకా వేరే రకాల 21 మూలికలు తీసుకొని వాటిని భస్మం చేసి ఆ భస్మం నింపినటువంటి కాటుక ఇది కంటికి పెట్టుకోవడంలో మన కంటిలే కాదు, కంటిలో ఉన్నటువంటి రెడ్డినాడ కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది. రెడ్డినాడ అంటే రెడ్డి కులం కాదు, రెడ్డినాడ అంటే ఒక నరం ఉంటుంది లోపల. ఆ పొర కూడా షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఏదైనా హెల్త్ ఇష్యూ, బ్లడ్ షుగర్ ఉన్నా, ఏది ఉన్నా కూడా కళ్ళకి ప్రాబ్లం వస్తుంది, కళ్ళు కనపడవు. అలాంటి వారు కూడా ఈ కాటుకు పెట్టుకుంటే కనిపిస్తుంది. ఆడవారు మగవారు ఎవరైనా పెట్టుకోవచ్చు. మగవారు అయితే తలకి, కాలికి పెట్టుకోవచ్చు. కాలికి పెట్టుకుంటే కంటికి పనిచేయదు, కంటికి పెట్టుకుంటే మాత్రమే కన్నుకి పనిచేస్తుంది. ఇక పిల్లల్లో దిష్టి దోషాలు ఉన్నా, నేలపాటుతనం, సరిగా తినకపోవటం, అలాంటి ఎదగలేకపోవటం, దిష్టి దోషాలు బాగా ఉంటే కూడా ఏడుస్తూ ఉంటారు పిల్లలు. ఆ తినరు కూడా, వాళ్ళకు కూడా ఈ కాటుకు పెట్టడం ద్వారా మంచి జరుగుతూ ఉంటుంది. అలానే ఈ యొక్క సెంట్, అత్తరు, ఈ అత్తరు మంత్రోచ్చారణ చేసి ఉంటుంది మన దగ్గర. ఈ అత్తరు సరసమైన ధరలోని ప్రజల వద్దకి వారి చెంతకే చాచడం జరుగుతూ ఉంది. ఈ యొక్క అత్తరుని అప్లై చేసుకొని, బట్టలకు అప్లై చేసుకొని బయటకు వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా వారికి రావాల్సిన డబ్బు వస్తుంది. వానికి ఏదైనా చెడు చేయాలనే ఆలోచన ఎవరికైనా ఎదుటి వాళ్ళకి ఉంటే కూడా వారంతా కూడా దూరం జరిగిపోతారు. మన ప్రయత్నం మనం చేయొచ్చు, మన జోలు ఎవరు రాకుండా ఉంటుంది. మనకి ఏదైనా కట్లు, ఆటంకాలు ఉన్నా కూడా, యజ్ఞాలు ఉన్నా కూడా అన్ని కూడా ఇరిగిపోతాయి అనమాట. కానీ ఈ అత్తరు, అలానే ఎవరైనా హిప్నటిజం బ్లాక్ మ్యాచ్ చేసేసారు, కన్యారాశి వాళ్ళు ఎవరో లాగేసేసారు, భార్యాభర్తలు ఇబ్బంది పెట్టేస్తున్నారు, ఇద్దరి మధ్యన గొడవ అవుతుంది, మా ఆయనకి ఎవరో ముందు పెట్టేశారయ్యా, తల మీద కూడా రాశారంట, నా మాట వినట్లేదని బాధపడేటువంటి స్త్రీలు, నా భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎవరో ఇట్నడే ఏం చేసినటువంటి భర్తలు, పిల్లల దూరం అయితే కనుక తల్లిదండ్రులు, వీళ్ళందరూ సఫర్ అవుతా ఉన్నారు ఈ రోజున. అలాంటి మందులు మాకులు పోయేదానికి ఈ యొక్క షాంపూ ఇచ్చేసి స్నానం చేయించుకోవాలి దీంతోనూ. అప్పుడు ఖచ్చితంగా తల మీద రాసినట్టు, ఒంటి మీద రాసిన ముందంతా కూడా పోతుంది. దాంతో పాటు మనకి రోజ్ వాటర్ ఫుడ్ లో పెట్టుకోవచ్చు, ఇది ఫుడ్ లో వేసుకోవచ్చు, ఫేస్ వాష్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి జరిగినటువంటి చెడు, మన చర్మ వ్యాధులు అన్ని కూడా దూరమేదానికి ఎక్కువ పనికి వస్తుంది. దీంతో పాటు అష్టదిబ్బంగ ముడుపు, ఎవరైనా మనమే ఎదగకుండా చేసేసారు, ఏ పని చేద్దాం ముందుకు వెళ్ళట్లే అనుకున్న వారికి ఇది వాటర్లో వేసి కాచుకొని ఆ నీటిని సేవ్ చేసుకుని ప్రతిరోజు స్నానం చేసి నీటిలో కనుక వేసుకొని కనుక స్నానం చేసినట్టయితే మనమేం జరిగినటువంటి చెడు క్రియలు అన్ని కూడా దూరమేదానికి పనిచేస్తుంది. దీంతో పాటు ఇది హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ రాసుకోవడంలో హెయిర్ రాదు, కానీ ఉన్న హెయిర్ పోదు. కాబట్టి ఈ హెయిర్ ఆయిల్ మంత్రం చేసి ఉంటుంది, హెయిర్ కోసం కాదు. మనమేం జరిగినటువంటి చెడు క్రియ పోవడానికి. గురువు గారు ఏదో హెయిర్ ఆయిల్ కూడా అమ్ముతున్నారే, షాప్ పెట్టారు అనుకోవచ్చు ఎవరైనా. నేను షాప్ పెట్టలేదు ఆయన, షాప్ కాదు ఇది కేవలం ఏంటంటే జనానికి మంచి చేయడానికి మంత్రోచ్చారణ చేసి ఇచ్చేదానికి ఉంటుంది. కాబట్టి ఈ హెయిర్ ఆయిల్ రాసుకోవడం వల్ల హెయిర్ పెరగదు, హెయిర్ గ్రోత్ అవ్వదు, హెయిర్ రాదు, ఉన్న హెయిర్ పోదు. కాబట్టి హెయిర్ కాదు ఇది కేవలం తలకు రాసుకోవడం వలన మనమేం జరిగినటువంటి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి ఏమైనా ఉంటే కూడా దానివల్ల మనం సఫర్ అవుతూ ఉంటాం.
భార్యను పట్టించుకోం, భర్తను పట్టించుకోం, పిల్లలను పట్టించుకోవడం, బాధ్యత తీసుకోకుండా బాధ్యత రహితంగా ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది పనిచేస్తుంది. సరస్వమైన ధరలో మనం వారి చెంతకు చేర్చడం జరుగుతూ ఉంది. ఇకపోతే వీటన్నిటితో సోంపు కూడా మనం ఇస్తా ఉన్నాం. సోంపు కాదు, సోపు. ఈ సోపు కూడా మనం ఇస్తా ఉన్నాం. ఈ సోపు కూడా అప్లై చేసుకున్నట్టయితే కనుక, అప్లై అంటే రాయటం కాదు, మన ఒంటికి రాసుకోవడం. మన ఒంటికి ఈ సోపు కూడా పెట్టి స్నానం చేస్తే ఖచ్చితంగా వారికి జరిగినటువంటి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ అన్ని కూడా పోతాయి. వీటి సిమ్టమ్ ఏంది నాయనా అనుకోవచ్చు. ఆ సిమ్టమ్ కూడా మనం వివరిస్తాము. కాకపోతే ఇది రాసుకోవడం వల్ల అలాంటివి పోతాయి. దీంతో పాటు ఉంగరం, ఇది ఉంగరం అనమాట. ఇది ప్యూర్ సిల్వర్ తో ఈ స్టోన్స్ వేసి చేసేది. అందరికి ఈ స్టోన్ రాదు. వారి సమస్యను బట్టి, వారి నక్షత్రాన్ని బట్టి, వారి జాతకాన్ని బట్టి, ఇప్పుడు నడిచే ప్రెడిక్షన్ బట్టేసి కూడా ఈ యొక్క అది ఉంటుంది. వారు రాజకీయ రంగంలో కానీ, సినీ రంగంలో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఎలాంటి ఆటంకం రాకుండా, ఎలాంటి చెడు శక్తులు ఉన్నా కూడా దగ్గర అవ్వకుండా, వారు ఎలాంటి ప్రయత్నం చేసినా వారి చెంతకు చేరకుండా వీరు దిగ్విజయం రాజులా పాలించేందుకు ఈ ఉంగరం బాగా పనిచేస్తుంది. దీనితో పాటు ఈ యొక్క సాంబ్రాణి ఇంట్లో కూడా కావాలి. పాజిటివిటీ, ఇంట్లో నెగిటివిటీ ఏదైనా ఉంటే కూడా సాయంత్రం సమయంలో గంట కొట్టుకుంటూ, గంట అంటే యూట్యూబ్ లో వచ్చేటువంటి గంట కొట్టడం కాదు, గంట అంటే ఏదైనా ఇనపది కానీ స్టీల్ కానీ తీసుకుని దాని మీద సౌండ్ చేసుకుంటూ ఈ సాంబ్రాన్ని పొగవేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా పోతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. దీంతో పాటు మనకి ఈ యొక్క మాయాజల్, ఈ యొక్క మాయాజల్ వ్యాపార సమస్య ఉంటే అందులో ఈ మాయాజలు పెట్టుకున్నట్టయితే కనుక మనకి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. దాంతోపాటు అష్ట దిగ్బంధన ముడుపు, ఇది ఇంటికి కట్టుకుంటే కనుక మన ఇంట్లో ఉన్నటువంటి దెయ్యాలు, భూతాలు, పిచాచులు, మన ఇంటి శత్రువులు ఎవరున్నా కూడా మన జోలు రాకుండా ఉంటారు. దీనితో పాటు మనకి అన్ని రకాల దిష్టి దోషాలు పోయేందుకు ఇది కియామాల. ఈ కియామాల మన బ్రాండ్. ఈ కియామాలకి మనకి 2 రకాలు ఉంటుంది. ఒకటి శనికి సంబంధించింది, ఒకటి రవికి సంబంధించింది, రాగి తల్లి ఇచ్చింది. ఈ కియామాల వేసుకోవడం వల్ల మనకి అదృష్టం, ఖచ్చితంగా చెప్తున్నాను, జాబ్ అయితే మాత్రం వస్తుంది. ఈ కియామాల వేసుకోవడం వల్ల జాబు లేనటువంటి నిరుద్యోగులకి జాబ్ వస్తుంది. వ్యాపారం చేయనటువంటి వారికి వ్యాపారంలో వెసులుబాటు ఉంటుంది. వ్యాపారం చేయడానికి వనరులు కుదురుతాయి. అందుకని కియామాల వేసుకోవచ్చు. దీనితో పాటు తులసి మాత, ఈ యొక్క తులసిమాల, ఈ తులసిమాల ధరించడం కూడా వీరికి అన్ని రకాలుగా మంచి జరిగేదానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా ముందుకెళ్లేదానికి బాగుంటుంది. దాంతో పాటు ఇది వైజయంతి మాల. ఈ వైజయంతి మాల భార్యాభర్తల మధ్యన ప్రేమ, అనురాగం, ఆప్యాయతను పెంచుతుంది. ఈ వైజయంతి మాల పిల్లల పెద్దల మధ్యన అనురాగం పెంచుతుంది. కాబట్టి వైజయంతి మాల. ఇకపోతే స్ట్రెస్ మీలు, జాబుల వెసులుబాటు, ఆర్థికంగా వెనకబడిపాటు, శత్రు భయం నుంచి బయటపడటానికి మన ఆరోగ్యం కాదు ఆలోచనలు బాగుండాలి, అంత ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి స్ఫటిక మాల, ఈ మాల వేసుకుంటే స్ఫటిక బాగుంటుంది. ఇవన్నీ కూడా మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. ఇక వీటితో పాటు మనము నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది నవగ్రహాల నుంచి. ఈ యొక్క కన్యా రాశి వారు ప్రతిరోజు పాలన చేస్తుంటే నెంబర్ 3548-729, 3548-729. ఈ నెంబర్ ని 225 టైమ్స్, 255 టైమ్స్, సారీ 225 టైమ్స్, 225 సార్లు ఈ నెంబర్ కనుక పారాయణం చేసుకోవాలి. చేతులు ఏదైనా పాల గ్లాస్ పెట్టుకొని ఆ పాలు తాగాలి. ఈ నెంబర్ పారాయణం చేసుకుని పాలు తాగినట్టే కనుక వీరిలో ఉన్న కామ, క్రోధ, మోక్షాలన్నీ పోయేసి, మనకి ఎవరైనా చెడు చేయించిన అలా పోయేసి, లోపల సిస్ట్ కానీ, లోపల కిడ్నీ, లివర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ నెంబర్ చదవడం వల్ల అవన్నీ కూడా పటాపంచలేకపోతాయి. వీటితో పాటు దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి కన్యారాశి వారికి. కాబట్టి దేవుని అనుగ్రహం కన్యారాశి వారికి ఎలాంటి కావాలంటే కనుక కాలభైరవుని అభిషేకం, రుద్రాభిషేకం, లేదా శివాలయంలో అభిషేకం, నటరాజాభిషేకం, లేదా లక్ష్మీ నరసింహస్వామికి బట్టలు సమర్పించుకోవడం. ఇందులో ఏది చేసినా కూడా వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇవన్నీ చేయలేకపోతున్నాం అంటే కనుక అట్లీస్ట్ ఆవుకి ఒక 3 గోధుమ రొట్టెలు, ఉప్పు వేయకుండా బెల్లం రాసి గోధుమ రొట్టెలు తినిపియాలి ఆవుకి. ఇలా చేసినట్టు కనుక అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క కన్యా రాశి వారికి. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని దగ్గర చేయకండి, ఎవరికి దగ్గర అవ్వకండి. అలానే మీ యొక్క పర్సనల్ ఇష్యూస్ ఎవరికి చెప్పకండి. ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోకండి. అలాంటివి ఉంటే పెట్టుకుంటే మీ సమీప దూరంలో వాగు, చెరువు, కుంట లాంటివి ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేసి అక్కడ వదిలేసేయండి. ఎఫ్ఐఆర్స్ ని వదిలేస్తే నేను చెప్పినటువంటి లైఫ్ మీరు చూస్తారు. బతికి బట్టగట్టి జీవితంలో ఇంకొక ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి కన్యా రాశి వారు తప్పు చేయరు కాబట్టి తప్పు చేయకూడదు. అలాంటి రూటు వెళ్ళకండి. మంచి రూటు వెళ్ళి కొనసాగితే జీవితకాలం బాగుండేలా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఈ నవంబర్ మాసం బాగా కలిసి వస్తుంది. ఈ 2020 సంవత్సరం గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి. కాబట్టి ఆ విధమైన ప్రయత్నాలు చేయండి, ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు. ఓవరాల్గా ఈ మాసం ఈ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.